తిరిగిన ప్రతి దగ్గర రైతులు ఒకటే మాట చెప్పారు. కొద్దిమంది అయితే 5 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది అందరికీ 10 ఎకరాలకి ఇవ్వండి అన్నారు, కొద్దిమంది కాకుండా అందరూ చెప్పిన మాట ఒకటి ఉంది. కొండలకి, గుట్టలకి, రాళ్ళకి, రప్పలకి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర తీసుకున్న భూములకి మాత్రం మీరు ఇవ్వద్దు. ఆ డబ్బులు ప్రజల డబ్బు, వ్యవసాయం చేసే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకి మాత్రమే మీరు రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా చెప్పారు. శాసనసభలో చర్చకు పెట్టాం. చర్చ పెట్టిన తర్వాత మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా స్పష్టంగా ప్రకటించాం. మీరు 10,000 రూపాయల సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి వెళితే కూడా ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు ఉంటే కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో 10,000 నుంచి 12,000కి పెంచి రైతు భరోసాని రేపు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినమైనటువంటి 26 జనవరి నాడు రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించాం. ధైర్యంగా చేస్తాం కూడా. చెప్పండి ధైర్యంగా. అందరికి ఇస్తున్నాం. 5 ఎకరాలకో 10 ఎకరాలకో కాదు, ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రోజు 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. అలాగే దానికి 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నామని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు. అలాగే భూమి లేని నిరుపేద ప్రజలు 10 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా మీరు వారి గురించి ఆలోచన చేయాలి. భూమి లేని వ్యవసాయ కూలీల గురించి ప్రజాప్రభుత్వంగా ఇందిరమ్మ రాజ్యంగా మనం ఆలోచన చేశాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు కూడా మన కేబినెట్ లో ప్రకటించాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద